ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడకలపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడకలపూడి ప్రధానోపాధ్యాయులు అంగలూరి సర్వేశ్వరరావు అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సుబ్బారావు, ఎంఈఓ 2 సిహెచ్ ప్రశాంత్ కుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలమటి నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ బాలిన నాగరాజు, మానవ సేవా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కరుటూరి గంగాధర ప్రసాద్, మెరుగు సుందర్రావు, తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయికి ఎన్నిక కావడం ఆనందదాయకమని అందరూ కొనియాడారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బాధ్యత తీసుకోరు, ఆ బాధ్యత తీసుకున్నారని అర్థం ఏంటో తెలుసా మీకు? అది గతంలో కూడా చాలా మంది కలెక్టర్లు కూడా చెప్పొచ్చారు. ఎవరు మా స్కూల్లో పలానా పోతుంది మొన్న గ్యాస్ బండ్ ఎత్తుకుపోయారంటే వాళ్ళు ఏం చెప్తారంటే ముందు పాఠశాల డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది, అది పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సో అది ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతుందంటే కనుక మరి ఇక్కడ ఉపాధ్యాయులు, అదేవిధంగా మరి ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత గ్రామస్తుల యొక్క కోఆర్డినేషన్ ఇది. మరి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈరోజు పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. పెద్దలు వెలమటి నాగేశ్వరరావు గారు, మేరు సుందరరావు గారు, హరిబాబు గారు, ఇతర పెద్దలందరికీ నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి రీసెంట్గా జరిగిన కాంపిటీషన్స్లో మరి మా పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే స్వచ్ఛ విద్యా పురస్కారానికి ఎన్నిక కావడం అనేది మా పాఠశాలకు ఎంతో గర్వించదగిన విషయం. దీని వెనుక పెద్దల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క కృషి ఉందని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తడికలపూడి స్కూల్ చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది